బ్రో జానీ మాస్టర్ ఇష్యూ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే నాకు ఇప్పుడు వరకు నమ్మబుద్ధి అవ్వట్లేదన్న. ఎందుకంటే అన్న జానీ మాస్టర్ గురించి మనకి అందరికీ తెలుసు. జానీ మాస్టర్ గురించి మన అందరికీ తెలుసు, కానీ ఇలా జరిగిందంటే నాకు ఇప్పుడు వరకు నమ్మబుద్ధి అయ్యట్లేదన్న. సో పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నుండి కొన్ని రోజులు దూరంగా ఉన్న ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే స్టేట్మెంట్ ఇచ్చారంటే అన్న దీంట్లో కూడా మనం ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నిజం అబద్ధం మనకు జస్ట్ బయటకు వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే ఇది పార్టీ మీద పడకుండా ముందు జాగ్రత్తగా డిప్యూటీ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకొని కొన్ని రోజులు పార్టీ దూరంగా ఉండండి, అంటే శాశ్వతంగా ఉండమని చెప్పట్లేదు కదా, కొన్ని రోజులు దూరంగా ఉండండి అని చెప్పారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏదన్నా ఇష్యూ జరిగితే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ స్పందిస్తాడంట. కంపల్సరీగా మెగా ఫ్యామిలీయే కానీ మిగతా హీరోల్లో కానీ జానీ మాస్టర్కి మంచి పేరు ఉంది. అదీగాక మంచి మనసు ఉన్న వ్యక్తి జానీ మాస్టర్. ఇలా చేశారంటే ఎవరో నమ్మరు. అది మరి నిజమేంతో అబద్ధం ఏంతో భగవంతుడు ఎలా. నేనైతే చూడటం ఏంటంటన్నా ఒక ఇంటర్వ్యూలో నేను ఎలాంటివి చేయలేదు, ఏమన్నా చేసి మీరు తమ్మనేళ్ళు పెట్టి వీడియోలు రిలీజ్ చేసిన అందుట్లో ఏ ఒక్క ప్రూఫ్ చూపించినా జానీ మాస్టర్ అన్న పేరులో మాస్టర్ కొట్టేయండి, నేను ఇంకా దీనికి ఈ సినీ ఇండస్ట్రీకి బాగా గుడ్ బై చెప్పేస్తానన్నారు. ఏమన్నా ఇంటర్నల్గా రాజకీయాలు చేసి జానీని టార్గెట్ చేశారంట. మేబీ కొన్ని మనోడు అందుట్లో పాలిటిక్స్లో ఉన్నాడు, కొంచెం రాజకీయాల్లో కూడా పడే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న. అది ఇప్పుడు నీకు పడిన శత్రువు ఉంటాడు, ఆడే ఇచ్చేయచ్చు. అలాగే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బయట నుండి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు, అమ్మాయికి ఆఫర్స్ ఇస్తున్నాడు అనేది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ సోషల్ మీడియాలో నీకు తెలంది ఏందన్న రూపాయి జరిగితే 5 రూపాయలు అని చెప్తారు. అవన్నీ కామనే, అవన్నీ పట్టించుకుంటూ వెళ్ళదు. నిజమేంటో అబద్ధం ఏంటిదో జానీ మాస్టర్ గారు ఒక ఇంటర్వ్యూ ఒక లైవ్ క్రియేట్ చేస్తారు. ఒక 2 డేస్లో వాళ్ళు ఏదన్నా ప్రూఫ్లు ఏమున్నాయి అన్నారు కదా, ఒక 2 డేస్లో తీసుకొస్తానన్నారు కదా, అవి దాంట్లో ఏమున్నాయి అన్నది కూడా మనకు తెలియదు. అవి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏంటి, నిజం జరిగిందా లేదా అని అప్పుడు బయటకు వస్తుంది కదా.